ఒక పక్క దేశంలో ఎండలు మండిపోతుంటే మరో పక్క రాజస్థాన్ రాష్ట్రంలోని తార్ ఎడారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది. అదేంటంటే రానున్న 50 నుంచి 100 సంవత్సరాలలో తార్ ఎడారి పచ్చగా మారబోతుందని, అంటే ఎడారి నుంచి ఒక అడవిలాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది అని ఆ రిపోర్ట్లో ఉంది. ఈ విషయం విన్నాక ఆ ప్రాంత ప్రజలు హ్యాపీగానే ఫీల్ అవుతున్నప్పటికీ తార్ ఎడారి ఇలా పచ్చగా మారడం అనేది భారతదేశానికి మంచిది కాదు అని కూడా అదే రిపోర్ట్లో ఉంది. మనం చెట్లను నాటడం గురించి మాట్లాడతాం, ప్రకృతిని కాపాడడం గురించి మాట్లాడతాం. అలాంటప్పుడు తార్ లాంటి ఒక ఎడారి ఇలా గ్రీన్గా మారడం, చెట్లతో జీవంతో నిండడం మంచిది కాదు అని సైంటిస్టులు ఎందుకు చెప్తున్నారు? అసలు తార్ ఎడారి ఎందుకు పచ్చగా మారబోతుంది అని దీనివల్ల ఫ్యూచర్లో భారత్కు రాబోయే ఇబ్బందులేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అప్పుడు ఈ వీడియోకి రీచ్ పెరిగి మరికొంతమందికి చేరుతుంది. ఈ టాపిక్ గురించి మనకి క్లియర్గా అర్థం అవ్వాలంటే ముందుగా మనం తార్ ఎడారికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలి. తార్ ఎడారి రాజస్థాన్ రాష్ట్రంలో లొకేట్ అయి ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మరియు ఏకైక ఎడారి. ఇది కాకుండా ఇండియాలో మరో ఎడారే లేదు. రాజస్థాన్ రాష్ట్రంలోని 45% జనాభా ఈ ఎడారిలోనే జీవిస్తున్నారు. ఇది 2 దేశాల మధ్య విస్తరించి ఉంది. తార్ ఎడారిలోని 85% ఇండియాలో ఉంటే మిగతా 15% పాకిస్తాన్లో ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఫెల్స్ఫర్, పాస్పరైట్, జిప్సం వంటి ఎంతో విలువైన అరుదైన ఖనిజ సంపద తార్ ఎడారి భూగర్భంలో దాగి ఉంది. వీటిని సిమెంట్ నుంచి ఎరువుల వరకు చాలా వాటిలో ఉపయోగిస్తారు. తార్ డిజర్ట్లో సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీకి సంబంధించిన ప్లాంట్స్ కూడా భారీగా నిర్మించారు. వీటి ద్వారా మొత్తం రాజస్థాన్ రాష్ట్రానికే ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది. అలాగే ప్రతి సంవత్సరం తార్ ఎడారిని చూడడానికి లక్షల సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. అక్కడి స్థానిక ప్రజలకు కూడా టూరిజమే మెయిన్ ఇన్కమ్. అయితే భారతదేశానికి ఎంత ఇంపార్టెంట్ అయిన తార్ ఎడారి భవిష్యత్తులో కనుమరుగైపోబోతుంది. అండ్ ఇది ఇండియాకి మంచిది కాదు అని సైంటిస్టులు చెప్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియోరాలజీకి సంబంధించిన కొంతమంది రీసెర్చర్స్ తార్ ఎడారి పచ్చగా మారడానికి కారణమయ్యే కొన్ని మెయిన్ రీజన్స్ గురించి చెప్పారు. ఆ రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తార్ ఎడారిని గ్రీనిఫై చేయబోయే మొదటి కారణం క్లైమేట్ చేంజ్. రీసెంట్ టైమ్స్లో క్లైమేట్ చేంజ్ అనేది భారతదేశంలోకి వచ్చే ఋతుపవనాల రాకను కూడా చాలా ప్రభావితం చేస్తుంది. జనరల్గా ఇండియాలోకి ఈ ఋతుపవనాలు అనేవి సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి వస్తూ ఉంటాయి, అంటే నైరుతి దిశ నుంచి వస్తాయి. అందుకే వీటిని నైరుతి ఋతుపవనాలని పిలుస్తారు. వీటినే ఇంగ్లీష్లో మాన్సూన్ విండ్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఋతుపవనాలు ఇండియాలోకి ఎంటర్ అయినప్పుడు 2 బ్రాంచ్లుగా విడిపోతాయి. వీటిలో ఒక బ్రాంచ్ బే ఆఫ్ బెంగాల్ వైపు ప్రయాణిస్తే మరొక బ్రాంచ్ గాలులు అరేబియన్ సీని తాకుతాయి. అరేబియన్ సీ బ్రాంచ్ ఇండియాలోని వెస్టర్న్ ఘాట్స్తో పాటు గుజరాత్, రాజస్థాన్లోని ఆరావళి మౌంటైన్స్ మీదుగా ప్రయాణించి హర్యానా, పంజాబ్, ఢిల్లీలలో వర్షాలుగా కురుస్తాయి. మరోవైపు బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఋతుపవనాలు భారతదేశపు ఈస్టర్న్ సైడ్ వైపు ప్రయాణించి అక్కడ ఎక్కువగా వర్షాలు పడతాయి. ఈ కారణంగానే బెంగాల్ మరియు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువగా పడడంతో పాటు లష్ గ్రీన్ ఫారెస్ట్స్ అనేవి ఏర్పడ్డాయి. అయితే లాస్ట్ 100 ఇయర్స్లో వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఇండియన్ మాన్సూన్ విండ్స్ పశ్చిమ దిశ వైపు షిఫ్ట్ అవుతున్నాయి. అండ్ తార్ ఎడారి ఎక్కడుందో తెలుసా? ఇండియన్ మాన్సూన్ ఎక్స్టెండ్ అవుతున్న అదే పశ్చిమ దిశ వైపే తార్ డిజర్ట్ కూడా లొకేట్ అయి ఉంది. అండ్ ఈ కారణంగానే తార్లో వర్షపాతం అనేది పెరిగి వెజిటేషన్ కూడా పెరుగుతుంది. అంటే తార్ ఎడారిలో కొత్తగా మొక్కలు మొలుస్తున్నాయి. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. అబ్జర్వేషన్స్ ప్రకారం లాస్ట్ 100 ఇయర్స్లో ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న ఎడారి ప్రాంతంలో అంటే తార్లో వర్షపాతం అనేది 10% నుంచి 50% పెరిగింది. అండ్ రానున్న 100 సంవత్సరాలలో ఈ పర్సంటేజ్ 200% పెరగబోతుంది. ఈ కారణంగానే ఫ్యూచర్లో తార్ ఎడారి పచ్చగా మారబోతుంది. ఇక ఈ రిపోర్ట్లో ఉన్న రెండవ రీజన్ ఇందిరాగాంధీ కెనాల్ ప్రాజెక్ట్. నిజానికి రాజస్థాన్ రాష్ట్రం అనేది 2 పార్ట్లుగా డివైడ్ అయి ఉంటుంది. అవే ఆరావళి మౌంటైన్స్కి ఈస్ట్ మరియు వెస్ట్ సైడ్స్. ఈ ఆరావళి పర్వతాలు ఒక న్యాచురల్ బ్యారియర్స్గా ఉండి తార్ ఎడారిని మిగతా ఇండియా నుంచి సపరేట్ చేస్తాయి. ఆరావళి పర్వతాలకి వెస్ట్ సైడ్ ఉండే ప్రాంతం మొత్తం యారిడ్ రీజన్. ఇక్కడ యాన్యువల్ రెయిన్ఫాల్ 25 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. తార్ ఎడారిలో ఉండే ఈ కరువు పరిస్థితులను తీర్చడం కోసమే 1956లో ఇండియన్ గవర్నమెంట్ నార్త్లోని సట్లజ్ రివర్ నుంచి ఒక కెనాల్ని తవ్వి రాజస్థాన్లోని ఎడారి జిల్లాలన్నింటికీ వాటర్ డిస్ట్రిబ్యూట్ అయ్యేలా గవర్నమెంట్ ఈ కెనాల్ని నిర్మించింది. ఇందిరాగాంధీ కెనాల్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత రాజస్థాన్లో తాగునీటి సమస్య తీరడంతో పాటు వ్యవసాయం కోసం వర్షాల మీద డిపెండెన్స్ తగ్గింది. అలాగే స్థానిక ప్రజల లివింగ్ స్టాండర్డ్స్ కూడా పెరిగాయి. అయితే దీని ద్వారా బెనిఫిట్స్ చాలానే ఉన్నప్పటికీ ఈ కెనాల్ నిర్మాణం కారణంగా తార్ డెజర్ట్ యొక్క బయోడైవర్సిటీలో కూడా చాలా మార్పులు వచ్చాయి.
సహజంగా ఎడారులకు ఉండే హార్ష్ ఫిజికల్ కండిషన్స్ కారణంగా అక్కడ అన్ని రకాల జీవులు సర్వైవ్ కాలేవు. ఆ కండిషన్స్కి అడ్జస్ట్ అవ్వగలిగే కొన్ని స్పెషల్ స్పీసీస్ మాత్రమే అక్కడ జీవిస్తాయి. అయితే ఇందిరాగాంధీ కెనాల్ నిర్మించిన తర్వాత తార్లో నీటి కొరత తగ్గి ఇరిగేషన్ అనేది పెరగడంతో అక్కడ ఆటోమేటిక్గా పచ్చదనం అనేది కూడా పెరుగుతుంది. వ్యవసాయ భూముల ద్వారా వెజిటేషన్ ఇంక్రీజ్ అయ్యి కొత్త రకం మొక్కలు కూడా తార్ ఎడారిలో సర్వైవ్ కాగలుగుతున్నాయి. ఆ రకంగా తార్లో గ్రీనరీ అనేది పెరుగుతుంది. ఇది మనుషులకి మంచి వార్తే అయినప్పటికీ ఇన్నేళ్లుగా ఉన్న తార్ బయోడైవర్సిటీకి మాత్రం ఇది ప్రమాదంగా మారుతుంది. అండ్ తార్ డిజర్ట్లో పచ్చదనాన్ని పెంచుతున్న మూడవ రీజన్ ఇన్వేజివ్ స్పీసీస్. 1980s నుంచి తార్ ఎడారిలోని సాయిల్లో నైట్రోజన్ లెవెల్స్ని పెంచడం కోసం ప్రాసోఫిస్ జూలిఫోరా అనే ఒక సెంట్రల్ అమెరికన్ ట్రీని నాటుతున్నారు. ఈ చెట్లు భూమిలో నైట్రోజన్ లెవెల్స్ని పెంచి నేలని సారవంతంగా చేస్తాయి. తద్వారా అవి వ్యవసాయానికి అనువుగా మారతాయి. అయితే వీటితో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే తార్ ఎడారిలో సహజంగా మొలిచే లోకల్ ప్లాంట్ స్పీసీస్ ఇలా నైట్రోజన్ ఎక్కువగా ఉన్న నేలలో సర్వైవ్ కాలేవు. ఈ కారణంగా లోకల్ ప్లాంట్స్ అంతమైపోతుంటే వాటి స్థానంలోకి ఈ ప్రాసోఫిస్ జూలిఫోరాతో పాటు ఇతర మొక్కలు వచ్చి చేరుతున్నాయి. ఇలా తార్ ఎడారి మొత్తం ఈ రకమైన చెట్లతోనే నిండిపోతుంది. అలాగే అకాకియా టార్టలిస్ అనే మరో ఆఫ్రికన్ స్పీసీస్ చెట్లను కూడా తార్ ఎడారిలో పచ్చదనాన్ని పెంచడం కోసం నాటుతున్నారు. వీటన్నింటి ద్వారా వచ్చే ఇబ్బంది ఏంటంటే ఈ మార్పులు తార్ ఎడారిలో జీవించే లోకల్ ప్లాంట్స్తో పాటు అక్కడి యానిమల్స్ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఉదాహరణకి తార్ డిజర్ట్లో ఉండే యానిమల్స్ అన్నీ కూడా ఓపెన్ వాతావరణానికి అలవాటు పడ్డ జీవులు. ఒకవేళ తార్ ఎడారి కనుక ఫ్యూచర్లో అడవిలా మారిపోతే అప్పుడు ఈ స్పీసీస్ ఆ రకమైన కండిషన్స్లో బ్రతకలేవు. అందుకే రీసెర్చర్స్ తార్ డెజర్ట్లో ఉన్న అన్ని ఇన్వేజివ్ స్పీసీస్ని రిమూవ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఆ రకంగా అక్కడి లోకల్ ఎకాలజీని కాపాడవచ్చు. ఇక ఈ స్టడీలో ఉన్న ఫోర్త్ రీజన్ వాటర్ మేనేజ్మెంట్. రాజస్థాన్లోని ప్రజలు చాలా కాలంగా అక్కడి ఎడారి యొక్క గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి కొన్ని ఎఫెక్టివ్ వాటర్ స్టోరేజ్ పద్ధతుల్ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వారికి వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. వాటిలో భాగంగా చాలా గ్రామాల్లోని ప్రజలు ఆర్టిఫిషియల్ చెరువులని ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ని కట్టి వర్షాలు పడ్డప్పుడు నీటితో వాటిని స్టోర్ చేస్తారు. రీసెర్చర్స్ ప్రకారం తార్ ఎడారిలో పచ్చదనం పెరగడానికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ వాటర్ స్టోరింగ్ టెక్నిక్స్ కూడా ఒక భాగమే. అయితే ఎంతసేపు ఈ వీడియోను చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా అసలు తార్ ఎడారి పచ్చగా మారడం వల్ల మనకొచ్చే నష్టం ఏంటి అనే డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ తార్ ఎడారి కనుక అడవిగా మారిపోతే అప్పుడు అది ఇండియాలోకి ప్రవేశించే ఋతుపవనాలని బలహీనపరిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సమ్మర్ సీజన్లో తార్ ఎడారిలో టెంపరేచర్స్ బాగా పెరిగినప్పుడు అక్కడి వాతావరణంలోని ఎయిర్ మాలిక్యూల్స్ వేడెక్కుతాయి. అలా వేడెక్కిన ఎయిర్ మాలిక్యూల్స్ తార్ డిజర్ట్ సర్ఫేస్ పైకి చేరుకుని ఒక లో ప్రెషర్ జోన్ని క్రియేట్ చేస్తాయి. ఇదే సమయంలో ఇండియాలోకి ప్రవేశించే నైరుతి ఋతుపవనాలు తార్ ఎడారిపై ఏర్పడిన ఈ లో ప్రెషర్ జోన్కి అట్రాక్ట్ అయ్యి అటువైపు ప్రయాణిస్తాయి. ఎందుకంటే గాలులు ఎప్పుడు హై ప్రెషర్ జోన్ నుంచి లో ప్రెషర్ ఉండే జోన్ వైపు ప్రయాణిస్తాయి కాబట్టి. కానీ ఫ్యూచర్లో గనక తార్ ఎడారి ప్రజెంట్ ఉన్నట్టు ఒక ఎడారిగా కాకుండా చెట్లతో నిండిన ప్రాంతంగా మారితే అప్పుడు వేసవిలో తార్ ఎడారిలో టెంపరేచర్స్ అనేవి పెరగవు. తార్ ఎడారి మాన్సూన్ విండ్స్ని ఆకర్షించే దాని న్యాచురల్ అలవాటుని కోల్పోతుంది. ఫలితంగా భారతదేశం మొత్తం ఈ మాన్సూన్ విండ్స్ యొక్క ప్యాటర్న్ అనేది మారిపోతుంది. పడాల్సిన సమయంలో వర్షాలు సరిగ్గా పడక దేశం మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పైగా తార్ ఎడారి ఇలా పచ్చగా మారడంతో అక్కడి లోకల్ యానిమల్ స్పీసీస్ కూడా అంతరించిపోతాయి. ఇది భారతదేశపు బయోడైవర్సిటీకి కూడా మంచిది కాదు. అయితే తార్ ఎడారి గ్రీనిఫై కావడాన్ని మనం ఆపగలమా? వెల్, దీనికి కన్క్లూజన్ ఏంటంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే దేనిని ఎవరు ఆపలేరు. గతంలో కూడా ఈ భూమి మీద ఎన్నో ప్రకృతి మార్పులు జరిగాయి. బట్ మనుషుల ద్వారా జరిగే తప్పిదాల్ని కంట్రోల్ చేసే శక్తి ఇంకా మన చేతుల్లోనే ఉంది. అయితే తార్ని మీరెలా చూడాలి అనుకుంటున్నారు? ఒక ఎడారిగానా లేక అడవిగానా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను చూడడం ద్వారా మీకు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నట్లు అనిపిస్తే తప్పకుండా వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.